బ్యాక్ పెయిన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో మీకైనా నాకైనా ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. బ్యాక్ పెయిన్ చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. బాగా లావుగా ఉండే వాళ్ళకి, వాళ్ళ పని బరువు ఎక్కువగా ఉండడం వల్ల రావచ్చు. బాగా సన్నగా ఉండే వాళ్ళకి స్పైన్ మీద పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడి పని చేసే వాళ్ళకి పని చేసి ఎముకలు అరిగిపోయి వస్తాయి. అసలు ఏమీ పని చేయకుండా ఈవెన్ సీట్లో కూర్చునే వాళ్ళకైనా కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. బ్యాక్ పెయిన్ అంతా మన బాడీ పోస్చర్ని బట్టి స్పైన్ వల్ల, మజిల్స్ వల్ల, కండరాలు పట్టేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే ఈ బ్యాక్ పెయిన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్యాక్ పెయిన్ సింపుల్ మెడిసిన్స్తో లేదా కొంత రెస్ట్తో, కొంచెం మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్తో, దాంతోనే మందులతోనే తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వెన్ అసోసియేటెడ్ విత్ అంటే నడుము నొప్పితో పాటు కాలు జాలుగా ఉండడం, కాలు తిమ్మిరి రావడం అనేది సయాటికా అంటాం. అది ఉన్నప్పుడు అది మనకి వెన్నుపూసలో ఉండే డిస్క్ అరుగుదలకి సూచనగా ఉంటుంది. అంటే డిస్క్ అరుగుదల వచ్చినప్పుడు సయాటికా వస్తే దానికి అలాంటి వాటికి మాత్రం సర్జరీ దాకా చేయాల్సిన అవసరం రావచ్చు. 90% ఆఫ్ ది బ్యాక్ పెయిన్స్ కెన్ బి ట్రీటెడ్ మెడికల్లీ, అంటే మందులతోనే తగ్గుతుంది. ఓన్లీ 5 to 10% ఆఫ్ ది పీపుల్కే సర్జరీ అవసరం అవుతుంది. పూర్వం పాతకాలంలో 10 years 15 years బ్యాక్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లేవు, ఎంఆర్ఐ ఇంత క్లారిటీగా లేదు, సర్జికల్ టెక్నిక్స్ అడ్వాన్స్డ్ లేని టైంలో నడుము నొప్పి తగ్గట్లేదు సార్, ఏదో ఒకటి చేయండి సార్ అంటే ఆపరేషన్లు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి రిజల్ట్ సరిగా రాక బ్యాక్ పెయిన్ సర్జరీ చేస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ నడవలేరు, మంచంలో ఉన్నారు అనే అపోహలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్తో ఎంఆర్ఐలో ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంది, మొత్తం 30 డిస్క్లు అన్ని చోట్ల ఎక్కడ ప్రాబ్లం ఉంది, దేనివల్ల వస్తుంది, ఎటువైపు ఉంది, ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలి, మైక్రోస్కోపిక్గా ఎట్లా చేయాలి, ఒక పాయింట్ని 100 times మ్యాగ్నిఫై చేసే మైక్రోస్కోప్స్ ఉన్నాయి. లేదా అసలు హోలే చేయకుండా కీ హోల్ ద్వారా, ఓపెన్ ఆపరేషన్ చేయకుండా కీ హోల్ ద్వారా, ఎండోస్కోప్ ద్వారా సర్జరీ చేసే టెక్నిక్స్ వచ్చినాయి. వీటన్నిటి ద్వారా ఇప్పుడు హై ఎఫిషియన్సీ అండ్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ రావడం వల్ల సర్జరీ యొక్క సక్సెస్ రేట్ చాలా పెరిగింది. 90% ఆఫ్ ది టైమ్స్ బ్యాక్ పెయిన్స్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ కెన్ బి ట్రీటెడ్ మెడికల్లీ, మందులతోనే తగ్గించవచ్చు. తప్పనిసరి సర్జరీ అవసరం అయితే అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కీ హోల్ సర్జరీస్, మైక్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. తప్పనిసరి అయితే కిమ్స్ శిఖరా అప్రోచ్ అవ్వండి. డాక్టర్ లక్ష్మణ్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, కిమ్స్ శిఖరా హాస్పిటల్స్. థ్యాంక్ యూ.